దానికి సుఖపడే గీత లేక అది పోయింది. విచారించి ఏం ప్రయోజనమే చెల్లాయి? విచారం కాక ఏమిటన్నయ్య, మీ అందరి ముందు నా మాట పోలా. ఎక్కడ పోయింది? ఇంకా ముహూర్తం వెళ్ళలేదుగా. ఈ ముహూర్తానికే వీళ్ళిద్దరికీ పెళ్లి చేశావంటే నీ మాట ఖచ్చితంగా దక్కుతుంది. ఏమిటేమిటి బుజ్జాకేమంటావా? చెల్లిని ముందు నారాయణ నుంచి నా చేత దీని గొంతనే వస్తా కానీ ఖచ్చితంగా ఈ పిచ్చివాడికి నా చెల్లిని ఇవ్వను. ఇంకల్లా కలిసి చాలా సంతోషంగా ఉన్నా. నీ ప్రియుడేమైనా దారికి వచ్చాడా ఏమిటి? దారికి ఎక్కడొస్తాడే ఇంకా. ఎక్కడికే వచ్చి చెప్పాడా? మాలి ఎవరు? పలకరు. ఎలా వచ్చావు? నాకు తెలియదు. నేను తమ్ముడు కాదు, ఎవరు పడ్డాను. తల్లికి తండ్రికి ఎవరికి కందాను. ఏదంతా విడిచిపెట్టండి. ఎందుకలా భయపడతావు? ఇలా రా.
ఇప్పుడు సీనియర్ గారి కూతురు గౌరవం నాకు ఎంత పాపిస్తుంది. పుడుతున్న తండ్రి నేను పెరుగుతున్న తండ్రి తాకేసి నన్ను నా ఇంటికి వస్తూ అరెస్ట్ అయ్యారు. అంతా మా సాగు కూరేవారు మాత్రం సాగులేదు. ఏదో అవుతుంది మా పిల్లల చేతుల్లోనే పెరిగి ఎత్తుదలయ్యాను. ఆ తర్వాత ఏముంది, ఆ తర్వాత పెళ్లి విషయం వచ్చిందనమాట, అంతేనా? అవును, మా పిన్నమ్మకి నన్ను మా బుజ్జాయి మావకిచ్చి చేసుకోవాలని. కానీ మా నాన్న ఇష్టపడలేదు. దాంతో ఇద్దరు తగులాడుకున్నారు. ఆ పిచ్చివాడికి ఇచ్చి నా కూతురు గొంతుకోయినని మా నాన్న. ఇద్దరి ముఖానికి ఆ పిచ్చివాడు కాక చందన్ రాజు రాబోయాడా అని మా పిన్నమ్మ. మీరే చెప్పండి, నిజంగా నా ముఖానికి మా బుజ్జాయి మా కాక చందన్ రాజు రాబోయాడా? ఏ నీ ముఖానికి చందన్ రాజు చూస్తుంటే నిన్ను పెళ్లి చేసుకునేవాడేమో. బాగుంది, మీరు మా పిన్నంలాగా ఎగతాళి చేస్తున్నారు. ఎగతాళి కాదు. అది సరే, ఎందుకు నీకు పెళ్ళయిందా? లేదండి, తీరా ముహూర్తున్నాడు మా నాన్న నన్ను బలవంతంగా ఇంట్లోంచి పంపించేశాడు. కేవలం వస్తూ తోటతో పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో, ఇక్కడికి ఎలా వచ్చానో నాకు తెలియదు. తెలిసి వెళ్ళిపోదా అనుకుంటే తెలుపులన్నీ మూసుకున్నాయి. ఇంతలో మీరు నిద్ర నుంచి లేచారు. నిద్రలో నుంచి కాదు, సావులో నుంచి. సావులో నుంచి. నేను ఆ చందన్ రాజు. అవును, ఈనాడు చందన్ రాజు సావు బ్రతుకుల మధ్య ఇలా ఉన్నాడు. రాత్రిళ్ళు 2 గడియలు మాత్రమే అతని జీవితం. అంతే. నేను నీకు నిజం చెప్తున్నాను. ఆనాడు ఈ చందన్ రాజు నిన్ను చూసింటే తప్పక పెళ్ళాడేవాడు. అతనికి ఈ అవస్థ పట్టేది కాదు. కానీ ఈనాడు సగం చచ్చిన ఈ చందన్ రాజు నిన్ను వరించమని అడిగే స్థితిలో. అలా అనకండి, నేను బ్రతికి ఉండి కూడా తల్లికి తండ్రికి లోకానికి మీకు ఏ విధంగానైనా సరే నేను సేవ చేయగలిగితే నాకంటే అదృష్టం. నాకు ఆ భాగ్యం కలిగింది. నిజంగా నేను అదృష్టవంతుడు. నేను ఊహించిన గుణవతి అక్షరాల నాకు దొరికింది. అదిగో ఆ చిత్రం చూడు. నిన్నే ఊహించి రాశాను. నీకోసం దేశాలన్నీ తిరిగాను. కానీ ఆనాడు నేను చూసే భాగ్యం నాకు భగవంతుడు జరిగింది. ఈనాడు కలిగించాడు. మా మాలించే వేళ చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పెద్ద చేసి నా కష్ట సుఖాలు పంచుకున్నవాడు.